తెలుగుదేశం కుటుంబం మాది. తెలుగుదేశం విలేజ్ కార్యకర్త నుంచి మా దాకా ఒకటేగా ఇన్ని సంవత్సరాలు 41 సంవత్సరాలు మేము ప్రయాణించాం. ఎప్పుడు కూడా సరే కార్యకర్తని విస్మరించకుండా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే మేము రాజకీయం చేశాం. క్యాండిడేట్ను కూడా ఒక్కసారి చెప్పాం, ఆయన ఓకే అంటే చేసాం, లేదు వీళ్ళంటే ఒప్పుకున్నాం. ఆ విధంగా తెలుగుదేశంలో ఇప్పుడు దాకా రామారావు గారు స్థాపించిన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు రన్ చేస్తున్న పార్టీ, అదే పార్టీలో ఇప్పుడు దాకా మేము రన్ అయినాం, అంటే లాస్ట్ వరకు రన్ అయినాం. ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం సీనియారిటీకి గౌరవంగా బతికే వాళ్ళకి కొంచెం విలువ లేకుండా పోయిందని బాధాకరంగా ఉన్నది. ఆ బాధను తట్టుకోవాలంటే వదిలేసి గమ్మని ఇంట్లో ఉండడం తప్పు, లేదు ఉండి ఎన్నిపూడిపోవడం ఇంకా పరమ తప్పు. ఆ పనులు నేను చేయలేను. దానివల్ల దాంట్లో కొనసాగి బాధపడేదానికన్నా విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ అని విడిపోతున్నాం. మనతో కూడా రావాలంటే మన మీద కాన్ఫిడెన్స్ రావాలి ముందు వాళ్ళకి. నేను రేపు తీసుకునే నిర్ణయం వాళ్ళకి కాన్ఫిడెన్స్. నేను ఏ నిర్ణయం తీసుకుంటానో మనల్ని వీసీఆర్ కాపాడుతా నిర్ణయం ఉంటే నా వెనకాల జనం వస్తారు. వీడు కాపాడాడు మనీ మైండ్ అయితే రాదు. నాది ఏమైండే మీరు డిసైడ్ చేసుకుంటారు. నేను అభ్యర్థి కాదుమా, ఏ అభ్యర్థినైనా సరే అర్థమైందా, పార్టీని కార్యకర్తలు పార్టీని పిలిచి మాట్లాడాలి. ఫస్ట్ నుంచి అట్నే జరుగుతుంది. అది నా సొంతానికి పోను. నేను ఐ నెవర్ గో. నా సొంత పనికి నేను పోను. ఇప్పుడు నేను 12 వర్కులు తెచ్చాను. నేను లాస్ట్ లెటర్ పేడ్లో 12 వర్కులు తెచ్చా. 9 ఒకే ఒక వర్క్, మినిమం వర్క్ నేను చేశా వేరే వాళ్ళ ద్వారా. అంటే ఆ ఊరు నేను చేయాలని ఇంట్రెస్ట్తో బ్రహ్మాండం చేశా. 1,90,00,000 బిల్లు రాలా. ఇంతవరకు నేను ఒక్కడిని అడగలేను. దాన్ని అందరికి వచ్చాను, నేను అడగల. వస్తేనే దాన్ని కలిపి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఎందుకు పిలిచి అడగలేకపోయినారు? వై చంద్రబాబు నాయుడు గారు పిలిచి రామదారెడ్డి రా, ఏమనుకున్నాం, లేదు రామదారెడ్డి ఏకి లేదు, నేను బీకిస్తున్నా. ఏకే కావాలంటే నా తప్పు. ఎవరికైనా చెప్తున్నాను కదా, మనం చెప్తున్నాను కదా. మళ్ళీ ఎందుకు లేదు, అయిపోయింది. 16 రోజులు 17 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏం కంట్లో ఆనలేదా మనిషి? ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడినాడు. రామారావుని బాబు దిగుబాబు అని చాలా చేయబడుకుని దింపుకున్న ఒక అభిమానవంతుడిని మర్చిపోయారు మీరు. మన జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడి నుంచి ఇక్కడ పూలరాలం పట్టాం, పూలు పోసాం, మర్చిపోయారా? ఎవడన్నా ఖర్చు పెట్టాడా పైసా? ఇన్ని సంవత్సరాలు ఎవరైనా పైసా ఖర్చు పెడుతున్నారా? చెప్పండి. ఏ కార్యకర్త వలన మా వల్ల నడిచిపోయాడా? చెప్పండి. కాదా లేదు, కూర్చి రమ్మనండి. చిన్న ఎక్కడ మేము కాంట్రాక్ట్ చేసి సంపాదించుకున్నాం, అందరికీ మీకే ఇచ్చాం. కార్యకర్తలు బాగుపడాలా. నేను లాస్ట్ కూడా చెప్పాను, కార్యకర్తలు డబ్బులు ఇచ్చారంటే దాన్ని చేసేది అయిపోయింది. నా తెలుగుదేశం కుటుంబానికి గౌరవం లేదు కాబట్టి తెలుగుదేశాన్ని ఈ రోజుతో విడిపోతున్నాం. ఎంతమంది పెడతారో నాకు తెలీదు. జోహార్ గ్రేట్ ఎన్టీఆర్, గుడ్ బై చంద్రబాబు నాయుడు. చాలా